హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇక్కడైతే నేను ఇంకా 2 ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొచ్చానండి. సో సింపుల్ ప్రాజెక్ట్స్ ఇవి. సో వీటిలో ఇంటరాక్టివ్ క్విజ్ అసలు ఎలా చేయాలి, మనం ప్రాజెక్ట్ ఐడియాస్లో చూసాం కదా. సో ఇంటరాక్టివ్ క్విజ్ అనేది మనము ఇక్కడ బేసిక్గా లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసైతే మనము యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ముందుగా అయితే మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్ని, హెడ్ ట్యాగ్ని అయితే యూజ్ చేసేసుకున్నామండి. అండ్ అలాగే ఇక్కడ టైటిల్ ట్యాగ్లో ఇంటరాక్టివ్ క్విజ్ అనేసి ఒక టైటిల్ ఇచ్చేసాం. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి H1 ట్యాగ్లో ఇంటరాక్టివ్ క్విజ్ అనేసి ఇచ్చేసానండి. ఓకే, H1లో. ఓకే, తర్వాత డ్యూ ట్యాగ్లో నేనైతే ఇక్కడ ఐడి అనేది క్విజ్ కంటైనర్ అనేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ పారాగ్రాఫ్లో మళ్ళీ ఐడి ఈక్వల్స్ టు క్వశ్చన్ అనేసి ఇచ్చేసి క్వశ్చన్ విల్ అపియర్ హియర్ అనేసి ఇచ్చేసా. ఓకే, ఇక్కడ నేను లైక్ హెచ్టిఎంఎల్లోనే బటన్ ట్యాగ్స్ని తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఆన్ క్లిక్ అనేసి ఇచ్చేసి ఈక్వల్స్ టు చెక్ ఆన్సర్ అనేసి ABCD అనేసి ఇచ్చేసా. అండ్ ఆన్సర్ వచ్చేసి ABCD అనేసి ఇచ్చేసా. ఓకే, ఇక్కడ బటన్ ట్యాగ్ని క్లోజ్ చేసేసుకోండి అండ్ డ్యూ ట్యాగ్ని క్లోజ్ చేసేసా. ఓకే, ఇప్పుడు డ్యూ ట్యాగ్ని మళ్ళీ ఫ్రెష్గా తీసేసుకుని ఐడి ఈక్వల్స్ టు రీజల్ట్, స్టైల్ ఈక్వల్స్ టు డిస్ప్లే నన్ అనేసి ఇచ్చేసాను. ఓకే, సో H2లో యూ స్కోర్ స్పాన్ ఐడి ఈక్వల్స్ టు స్కోర్ అనేసి ఇచ్చేసి స్పాన్ అండ్ H2 ట్యాగ్ని అయితే క్లోజ్ చేసేసి డ్యూ ట్యాగ్ని క్లోజ్ చేసేసా. సో ఇక్కడి వరకు అయితే HTML పార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, ఓపెన్ చేసేసి కాన్స్ట్ క్వశ్చన్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసి క్వశ్చన్ అంటే ఇక్కడ మనం క్విజ్ రెడీ చేస్తున్నామండి. ఓకే, లైక్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ 2+2 అనేసి ఇచ్చేసా. ఓకే, దానికి ఆప్షన్స్ ఇచ్చేస్తున్నా, అంటే అరేని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, 3, 4, 5, 6 అనేసి ఇచ్చేసా. కరెక్ట్ ఆన్సర్ అనేసి ఒక వేరియబుల్ లాంటిది క్రియేట్ చేసేసుకుని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, B ఇస్తున్నాము. ఓకేనా అండి. సో ఇక్కడ క్వశ్చన్ అనేసి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అనేసి ఇచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి బెర్లిన్, మాడ్రిడ్, ప్యారిస్, రోమ్ అనేసి ఇచ్చేసా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B అనేసి టైప్ చేసా. అంటే ఆల్రెడీ నేను క్వశ్చన్తో పాటు దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా ఇక్కడ లైక్ ఫిక్స్ చేసేస్తున్నాను, రైట్. సో బేసిక్గా ఇది మనం అరేస్ కాన్సెప్ట్ పైన మనమైతే యూస్ చేస్తున్నాము, రైట్. దాని తర్వాత అయితే ఇక్కడ లెట్ కరెంట్ క్వశ్చన్ ఇండెక్స్ ఈక్వల్స్ టు 0, లెట్ స్కోర్ ఈక్వల్స్ టు 0. ఓకే, మనము స్కోర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, కరెంట్ క్వశ్చన్ ఇండెక్స్ అనేది కూడా 0 అనేసి ఇచ్చేసాము. తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ తీసేసుకున్నాము. ఫంక్షన్ డిస్ప్లే క్వశ్చన్ అనేసి ఇచ్చేసి కాన్స్ట్ క్యూ ఈక్వల్స్ టు క్వశ్చన్స్ కరెంట్ క్వశ్చన్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్వశ్చన్ అనేసి ఇచ్చేసి మనమైతే ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు క్యూ డాట్ క్వశ్చన్ అనేసి ఇచ్చేసాము. అండ్ అలాగే బటన్ ఈక్వల్స్ టు లైక్ మనం ఏమిచ్చాము, లైక్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ బటన్ అనేసి ఇచ్చేసి బటన్స్ ఫర్ ఈచ్ బటన్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ బటన్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు మనం ఏమిచ్చాము, క్యూ డాట్ ఆప్షన్స్ అనేసి ఇచ్చేసాము కదా. దాని తర్వాత అయితే ఇక్కడ మనము ఇంకొక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేసుకుంటున్నామండి. ఓకే, ఇంకొక ఫంక్షన్లో మనము ఫంక్షన్ నేమ్ అనేది చెక్ ఆన్సర్ అనేసి తీసేసుకుంటున్నాము. ఓకే, చెక్ ఆన్సర్. వెయిట్ ఎ మినిట్ అండి. సో ఇక్కడైతే లైక్ మనకి ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసేసుకొని చెక్ ఆన్సర్ అనేసి ఇచ్చేసి లైక్ పారామీటర్స్ లాగా ఆన్సర్ అనేసి ఇచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అనేసి తీసేసుకుని క్వశ్చన్ కరెంట్ క్వశ్చన్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనేసి ఇచ్చేసి ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఈఫ్ యూజ్ చేస్తున్నాం. ఆన్సర్ ఈక్వల్స్ టు కరెక్ట్ ఆన్సర్, స్కోర్ +++ అంటే కండిషన్స్ అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా.
సో ఇక్కడ మనము జనరల్గా మనకి ఏమవుతుంది, ఆన్సర్ ఈక్వల్స్ టు కరెక్ట్ ఆన్సర్ అంటే స్కోర్ ప్లస్ ప్లస్, ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్ ఇండెక్స్ ప్లస్ ప్లస్, ఈ కరెంట్ క్వశ్చన్ ఇండెక్స్ లెస్ దెన్ క్వశ్చన్స్ లెంత్ అంటే డిస్ప్లే క్వశ్చన్ అనేసి ఒక మెథడ్ ఇచ్చాం, ఎల్స్ షో రిజల్ట్ అనేసి ఇచ్చేసాము. తర్వాత ఇంకొక ఫంక్షన్ తీసేసుకున్నాము. సో ఇక్కడ లైక్ ఫంక్షన్ షో రిజల్ట్ అనేసి మనకి రిజల్ట్ అనేసి అవుట్పుట్గా రావడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్విజ్ కంటైనర్ అనేసి ఇచ్చేసాము. ఓకే, స్టైల్ డిస్ప్లే ఈక్వల్స్ టు నన్, సేమ్ రిజల్ట్ స్టైల్ డిస్ప్లే ఈక్వల్స్ టు బ్లాక్, సేమ్ స్కోర్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు స్కోర్ అనేసి ఇచ్చేసి లైక్ క్వశ్చన్ లెంత్ అనేసి ఇచ్చేసాము, ఒక స్ట్రింగ్ అండ్ క్వశ్చన్ లెంత్ క్వశ్చన్స్ డాట్ లెంత్ అనేసి ఇచ్చేసి ఇక్కడ డిస్ప్లే క్వశ్చన్స్ అనే మెథడ్ని క్లోజ్ చేసేసి అండ్ స్క్రిప్ట్ బాడీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసేసామండి. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అరేస్లో తీసుకున్నాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి కనబడుతున్నాయి. అండ్ డిస్ప్లే క్వశ్చన్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది జనరల్గా మనకి లైక్ కరెంట్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ చెక్ ఆన్సర్ అనేసి మనం ఇక్కడ చూసాం కదా, సంథింగ్ మెథడ్ అనేది యూజ్ చేసాం మనం, చెక్ ఆన్సర్ అనేసి. సో అక్కడ మనకి ఇక్కడ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసాం కదా, సో అది ఏం చేస్తుందంటే సెలెక్టెడ్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్టా రాంగా అనేసి మనకు చూపిస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేసి ఇచ్చేసాం కదా, సో అదేంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుతుంది అనమాట. లేకపోతే అలర్ట్ ఒక బాక్స్ని క్రియేట్ చేసేసి క్విజ్ అనేది ఫినిష్డ్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ పార్ట్ అనేది మనకి బేసిక్గా లైక్ స్ట్రక్చర్, ఒక క్విజ్ ఒక స్ట్రక్చర్ని మనకు చూపిస్తుంది. సో ప్లేస్ హోల్డర్స్, క్వశ్చన్స్, ఆప్షన్స్ అండ్ స్కోర్ అన్నిటికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్ఎస్ ఏం చేస్తుందండి, ఇక్కడ క్విజ్ కంటైనర్ని స్టైల్ చేస్తుంది బటన్ ట్యాగ్స్ని యూజ్ చేసి, అండ్ విజువల్గా మనకి ఇంకా మంచిగా అపియర్ అయ్యేలా చేస్తుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఇంకా తెలిసింది, మనం దీంట్లో అరేస్ యూజ్ చేసాము, డిస్ప్లే క్వశ్చన్స్, చెక్ ఆన్సర్స్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఈ మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో కూడా మీకు చూపించాను కదా. సో ఇక్కడ ఇది ఫైనల్గా ఎలా వర్క్ అవుతుందంటే మనకి బేసిక్గా సో పేజ్ లోడ్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది చూపిస్తుందండి. తర్వాత యూజర్ అనేవాళ్ళు ఆన్సర్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చూపిస్తుంది, స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది కరెక్ట్ ఉంటే. సో అది అయ్యాక మనకి నెక్స్ట్ క్వశ్చన్కి బటన్ అపియర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. దాని తర్వాత నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒక్కసారిగా అన్ని ఆన్సర్స్ అనేవి లైక్ ఎండ్ చేసేస్తే ఫైనల్ స్కోర్ అనేది చూపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఎన్ని చేసాము క్వశ్చన్స్ అనేవి 2 చేసాం కదా. సో చూద్దాం, దీనికి రన్ చేసేసి. సో ఇంటరాక్టివ్ క్విజ్ అనేసి వచ్చేసి వాట్ ఈజ్ 2+2 అనేసి వచ్చింది. 2+2 ఎంత అండి, 4 కదా. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్రాన్స్ అంటే ప్యారిస్ కదా. సో యువర్ స్కోర్ ఈజ్ 2/2 అనేసి వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకొక డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి బేసిక్గా ఇవి అవుట్పుట్ రావడానికి మనమైతే యూజ్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్స్ రాసామో అన్ని 3/3, 2/2, ఒకవేళ 10/10, ఒకవేళ 10 క్వశ్చన్స్ ఉంటే 10/10 రావడానికి ఇక్కడ స్ట్రింగ్ అనేది లైక్ ఖాళీగా ఉంచామండి. సో ఒకవేళ ఈ ఆన్సర్స్ అనేది మళ్ళీ రన్ చేసేసి తక్కువగా ఇచ్చేసి చూద్దాం. 2+2 ఎంత, 6, ఇదంతా రోమ్ అనేసి ఇచ్చేసా. యువర్ స్కోర్ ఈజ్ 0/2 అంటే నువ్వు ఏం చేయలేదు, స్కోర్ చేయలేదు అనేసి ఇలా చూపిస్తుంది. సో మీరు జనరల్గా లైక్ W3 స్కూల్స్, ఉడేమి, లేకపోతే ఇంకా లైక్ గ్రీక్ ఫర్ గ్రీక్ ఇలాంటి గ్రేట్ లెర్నింగ్ యాప్స్, ఇలాంటివన్నీ కూడా మనకి లెర్నింగ్ యాప్స్ కదా. సో వీటిలో ఏం చేస్తారంటే బేసిక్గా మీరు ఒకటి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి లైక్ వస్తాయి, క్విజ్ లాగా వస్తాయి అన్నమాట. సో ఆ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. అంటే జస్ట్ ఇందాక నేను చూపించాను ఆప్షన్స్ ఉంటే దానిపైన క్లిక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తుందో లేదో చూసేద్దాం. W3 స్కూల్స్ని ఓపెన్ చేసేద్దాం, క్రోమ్. ఓకే,
సారీ, యా, ఇక్కడ మనకి W3 అనేసి టైప్ చేసేద్దాం. సో నేను ఒక ట్యుటోరియల్ చూద్దామనేసి అనుకున్నా. సో ఇది అయిపోయింది. ఓకే, బేసిక్గా ఇలా మనం నేర్చుకున్న తర్వాత ఒక క్విజ్ అనేది వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి W3 స్కూల్స్లో. W3 స్కూల్స్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీగా లైక్ మీరు వాడుతున్నట్టుగా అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నేను కూడా చాలాసార్లు లైక్ ఫ్రీ టైంలో దానికి ఆన్సర్ చేస్తూ ఆ క్విజ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడైతే మనకు చూపించట్లేదు. జనరల్గా అయితే గ్రేడ్ లెర్నింగ్ యాప్స్లో లైక్ అలాంటి క్విజ్లో పర్ఫామ్ చేస్తే మనకి సర్టిఫికేట్స్ రావడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎందుకో ఇప్పుడు విజిబుల్గా లేదు. మేబీ కొన్ని టాపిక్స్కి మాత్రమే అది. యా, ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ అనేసి నేను గ్రీన్ బాక్స్లో వస్తుంది అనుకున్నాను, ఇక్కడ బ్లాక్లో వచ్చింది. సో ఎక్సర్సైజ్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కోడ్, లెట్ x = 5, x + లైక్ సంథింగ్ ఏదో ఇచ్చారు. మరి వీటికి ఎందుకు రాలేదు జస్ట్ చూసేద్దాం ఒక్కసారి, ఉందా లేకపోతే. యా, ఉంది, ప్రతి ఒక్క దానికి కూడా ఉంది, కాకపోతే నేను గ్రీన్ కలర్ కోసం వెతికాను. సో ఇలా వచ్చేసింది. మనం కూడా ఇలానే చేసాం కదా. వాట్ ఈస్ ద కరెక్ట్ సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సింటాక్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇలా మనం దీంట్లో ఏదన్నా ఒకటి చూస్ చేసేసుకోవచ్చు. జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే ఆన్సర్ కరెక్టా రాంగా అనేసి చూపిస్తుంది. రాంగ్ ఆన్సర్, మళ్ళీ ట్రై అగైన్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ సంథింగ్ ఇలా స్కోర్ లాగా ఇక్కడ చూపిస్తుంది. వీటిలో హౌ మెనీ స్టేట్మెంట్స్ కెన్ యూ ఫైండ్ ఇన్ దిస్ లైన్ అనేసి ఇలా. సో బేసిక్గా ఏదైనా సరే ఇలా కొట్టేస్తే మనకి రాంగా రైటా అనేసి చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఒకవేళ లైక్ W3 స్కూల్స్ లేకపోతే ఏదైనా యూజ్ చేసి ఉంటే మీరు కూడా ఇలా లైక్ యూజ్ చేయొచ్చు, వీటిలో పర్ఫామ్ చేయొచ్చు, ఫ్రీగానే ఉంటుంది ఈ W3 స్కూల్స్లో. సో ప్రతి ఒక్క డేటా టైప్స్కి ప్రతి ఒక్క దానికి కూడా మనకైతే ఉంది. సో ఇలా మనం బేసిక్గా ఇక్కడ నేను చదివి పెట్టాను కదా. సో మనకి డేటా టైప్లో డెసిమల్గా ఒక పాయింట్ లైక్ ఒకటి వస్తే మనం ఏం కన్సిడర్ చేయాలి, డెసిమల్గానా లేకపోతే నంబర్గా. సో ఇక్కడ నేను నంబర్గా పెట్టా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అయిపోతే ఒకటి అలా. ఇఫ్ ఏ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ ద లెట్ కీవర్డ్ ఇట్ కెన్ నెవర్ చేంజ్ ఇట్స్ డేటా టైప్ అనేసి అంటున్నాము. ఫాల్స్ అనేసి ఇస్తున్నాను, లైక్ ఇలా అనమాట. సో ఇలా అయితే మనమైతే ఇలా లైక్ ఇంతకుముందు క్విజ్ చూసాం కదా. సో అలాంటి క్విజ్ బాక్సెస్ని మీరు చూసారు కదా, ఇంకా చాలా దాంట్లో కూడా అలా క్విజ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా బేసిక్గా ఇలాంటి మనం ఇప్పుడు ఏదైతే కోడ్ రాసామో వాటిని యూస్ చేసుకుని లైక్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మనం రాసి స్టోర్ చేసాం కదా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ B అన్నాం, B కాకుండా C4 లేకపోతే CD పెడితే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకు స్కోర్ రాదు. అన్నీ కూడా ఫిక్స్ చేసి పెడతారు. ఇలానే మనం ఒక్కసారి మళ్ళీ చూసేసుకోండి. HTML హెడ్ ఇవన్నీ కూడా అక్కడ బటన్స్ రావడానికి అవుట్పుట్లో చూసారు కదా, బటన్స్ రావడానికి అయితే ఈ బటన్ అన్న ట్యాగ్ని యూజ్ చేసాం. 3కి ఒక బటన్ ఉందా, 4కి ఒక బటన్ ఉందా, అలా. సో అలాంటి రావడానికి ఇక్కడ బటన్స్ యూజ్ చేశారు. ఇవన్నీ కూడా ఇంకా మనకి బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అర్థమైనాయి కదా. లైక్ అరేస్లో క్రియేట్ చేసేసుకున్నాం, మనం అరేస్ యూజ్ చేసాం ఇలా క్రియేట్ చేసేసుకోవడానికి. సో స్టోర్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ దానికి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనేది మనం స్టోర్ చేసుకున్నాం. ఇలా నేను 2 చేసా. ఇలా మీరు లైక్ 4-5 చేసుకోవచ్చు, 10 చేసేసుకోవచ్చు. అలా చేసేసుకుని మీరైతే ఇలా క్విజ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మల్టిపుల్ పర్పసెస్లో మనమైతే యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి లైక్ మన దగ్గరలో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి మనమే ఓన్గా మనం ఏదైనా నేర్పించి మనమే ఇలా క్విజ్ ప్రిపేర్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది, సూపర్ కదా. సో అలాంటి వాటిలో లేకపోతే చిన్న చిన్న గేమ్స్ లాగా కూడా ఇవి ఆడుకోవచ్చు అనమాట. అండ్
ఇది అంత పెద్ద హార్డ్ థింగ్ ఏం కాదు, మనం ఖాళీ టైంలో కూడా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ లైక్ కోడ్ అనేది చూసేద్దాం. సో దీన్ని నేను కామెంట్ పెట్టుకుంటున్నా. సో హెచ్టిఎంఎల్లో కామెంట్స్కి మనం ఏం యూజ్ చేస్తాం, ఇదే కదా అండి. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ దానికి నేను కామెంట్ తీస్తున్నా. తీసేసాక ఇక్కడ నేను ఒక ఇంటరాక్టివ్ డ్రాయింగ్ యాప్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్గా హెచ్టిఎంఎల్ అండ్ హెడ్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాము, అండ్ టైటిల్ ట్యాగ్ కూడా తీసేసుకుంటున్నాము. ఓకే, సో దీంట్లో టైటిల్ ట్యాగ్లో ఇంటరాక్టివ్ డ్రాయింగ్ యాప్ అనేది తీసేసుకుని ఇక్కడ స్టైల్లో క్యాన్వాస్ అనేసి ఇచ్చేసి ఒక కలర్ ఇచ్చేసా, బార్డర్ కలర్. తర్వాత డాట్ కలర్ పిక్కర్ అనేసి మార్జిన్ టాప్ ఇచ్చేసా. ఇది స్టైల్ ట్యాగ్ అంటే సిఎస్ఎస్లో. సో సిఎస్ఎస్ స్టైలింగ్ ఇంతటితో ఆపేసా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. తర్వాత స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసి హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్లో H1 ఇంటరాక్టివ్ డ్రాయింగ్ యాప్ అనేసి మళ్ళీ ఇచ్చాను. ఓకే, ఇచ్చాక ఇక్కడ క్యాన్వాస్ ఐడి ఈక్వల్స్ టు డ్రాయింగ్ క్యాన్వాస్ అనేసి ఇచ్చేసి విడ్త్ 500 హైట్ 500 క్యాన్వాస్ క్లోజ్ చేసేసా. ఓకే, ఎందుకు ఇక్కడ క్యాన్వాస్ ఇక్కడ మనం ఇది తీసుకున్నాం కాబట్టి క్యాన్వాస్ ట్యాగ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకుని దానికి లైక్ స్టైల్ ఇచ్చేసాము. తర్వాత డ్యూ ట్యాగ్, సో క్లాస్ ఈక్వల్స్ టు కలర్ పిక్కర్ అనేసి ఇచ్చేసి ఒక ఐడి ఇచ్చేసి ఇక్కడ బటన్స్ అనేవి తీసేసుకుంటున్నాం. ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు చేంజ్ కలర్ బ్లాక్ రెడ్ బ్లూ అనేసి. సో మనం ఇక్కడ బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డ్రాయింగ్ యాప్ కదండి, డ్రాయింగ్ చేస్తాం తర్వాత అవుట్పుట్లో. ఓకే, సో ఆ డ్రాయింగ్ చేసే దాంట్లో మనం ఏ కలర్స్ వాడాలో కూడా మనం ఇక్కడ రాసాము, బ్లాక్ రెడ్ పింక్ ఉండాలనేసి. ఓకే, సో ఇది జస్ట్ బటన్స్ పైన లైక్ వర్డ్స్ ఏదైతే చూపించాలో దానికోసం పర్పసెస్లో ఇది లైక్ క్రియేట్ చేసేసాం. తర్వాత కాన్స్ట్ క్యాన్వాస్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ అనేసి ఇచ్చేసి గెట్ అంటే స్క్రిప్ట్ ట్యాగ్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ కదా, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసి డ్రాయింగ్ క్యాన్వాస్ అనేసి ఇచ్చేసాను. CTX ఈక్వల్స్ టు క్యాన్వాస్ డాట్ గెట్ కాన్స్టాక్ట్. ఓకే, కాంటెక్స్ట్ అనేసి ఇచ్చేసి 2D అనేసి ఇచ్చేసా. సో లెట్ డ్రాయింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్, లెట్ కరెంట్ కలర్ ఈక్వల్స్ టు బ్లాక్, క్యాన్వాస్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్లో మనకి మెథడ్స్గా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం అవుట్పుట్గా మనకి లైక్ డ్రాయింగ్ చేయడానికి అయితే మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మెథడ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. రైట్, తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈవెంట్ లిజనర్, మౌస్ డాన్, ఇవన్నీ కూడా సేమ్ లైక్ ఇంతకుముందు చూసిన విధంగానే ఈ అనేసి మనం డ్రాయింగ్ ఈక్వల్స్ టు ట్రూ డ్రా. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒక కండిషన్స్ మెథడ్స్ అనేవి తీసేసుకున్నాము. ఓకే, మెథడ్స్ అనేవి తీసేసుకున్నాము అండ్ ఇక్కడ ఫంక్షన్ అనేది తీసేసుకున్నాము. సో ఇక్కడ చూడండి స్క్రిప్ట్ ట్యాగ్లో మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈవెంట్ లిజనర్స్ అన్న కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈవెంట్ లిజనర్స్ అనేవి లైక్ మౌస్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఎందుకంటే లైక్ మౌస్ ఈవెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే డ్రాయింగ్ని స్టార్ట్ చేయడానికి, మూవింగ్ లైక్ డ్రాయింగ్ అనేది మీరు చిన్నప్పటి నుంచి వేసే ఉంటారు. సో ఆ మూవింగ్ కోసం మనం ఎక్కడ కర్సర్ పెడితే ఎక్కడ హ్యాండ్ పెట్టి మూవ్ చేస్తే అలా మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ మనం ఒకటి యూజ్ చేసాం కదా, క్యాన్వాస్ రెండర్ కాంటాక్ట్స్ 2D అనేసి. సో అది API అనమాట. సో దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నాయండి. API ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం API ఎందుకు యూజ్ చేస్తామంటే క్యాన్వాస్లో డ్రా చేయడానికి. అండ్ ఇక్కడ కలర్ అనేది డ్రాయింగ్ కలర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట బేస్డ్ ఆన్ మనం పిక్ చేసే కలర్ని బట్టి. తర్వాత క్లియర్ క్యాన్వాస్ అని కూడా ఇక్కడ మనం యూజ్ చేసాం కదా. సో అదేంటి అంటే జనరల్గా ఎంటైర్ క్యాన్వాస్ని క్లియర్ చేసేస్తుంది క్లియర్ బటన్ ద్వారా. అండ్ ఇక్కడ మనం కలర్ పిక్కర్ కూడా యూజ్ చేసాం, లైక్ మనకు అప్డేట్ చేస్తుంది మనకి ఏ కలర్ కావాలి అలా. సో ఇక్కడ ఇంతవరకు ఓకే కదా అండి. సో మౌస్ అప్ మౌస్ మూవ్ అంటే ఏంటి అంటే
లైక్ మీరు మౌస్తో డ్రాయింగ్ ఎప్పుడైనా చేశారా, లేకపోతే మన ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు వీటిని వితౌట్ మౌస్ కూడా. సో మౌస్ అప్ అంటే లైక్ ఇలా అంటే పైనకి వెళ్తుంది, ఇలా అంటే డౌన్, మౌస్ మూవ్, అలా అవన్నీ కూడా ఇక్కడ మనం డ్రాయింగ్ కోసం ఇక్కడ కండిషన్స్ అనేవి ఇచ్చేసాం. తర్వాత ఫంక్షన్ డ్రా అనేసి లైక్ సిటీఎక్స్ లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 5, మనము స్ట్రోక్ స్టైల్ ఎంత ఉండాలి, లేకపోతే అది మొత్తం అసలు ఎలాంటి లైక్ బ్యాక్గ్రౌండ్తో రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసామండి. లైన్ 2 లైక్ ఇవన్నీ కూడా లైక్ సెట్ చేసేసాము. క్యాన్వాస్ డాట్ ఆఫ్సెట్ లెఫ్ట్, క్లయింట్ వీక్, క్యాన్వాస్, ఇవన్నీ కూడా మనకు లైక్ జనరల్గా ఈవెంట్ లిజనర్స్కి కానివ్వండి అండ్ సంథింగ్ అడ్వాన్స్డ్ ఏపీఐకి సంబంధించిన మెథడ్స్ అనమాట. ఓకే, ఫంక్షన్ చేంజ్ కలర్ అనేసి కరెంట్ కలర్ ఈక్వల్స్ టు కలర్ అండ్ ఫంక్షన్ క్లియర్ క్యాన్వాస్ ఈక్వల్స్ టు సిటీఎక్స్. క్లియర్ క్యాన్వాస్ గురించి ఇంతకుముందు చెప్పాం కదా, అదే క్లియర్ రియాక్ట్ 00 క్యాన్వాస్ విత్ క్యాన్వాస్ హైట్ అనేసి ఇచ్చేసాం. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ బాడీ HTML ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసా. ఓకే, సేవ్ చేసేసుకుని అవుట్పుట్ అయితే చూసేద్దాం. ఇలా వచ్చింది. ఇక్కడ చూసారా, నేను రెడ్ బ్లాక్ బ్లూ యూస్ చేస్తే ఇలా వచ్చింది. క్లియర్ బటన్ కూడా వచ్చింది. సో ఫస్ట్గా అయితే మనము బ్లూ కలర్తో స్టార్ట్ చేద్దాం. సో బ్లూ కలర్తో మీరు రాయొచ్చు, ఏదైనా డ్రా చేయొచ్చు. ఓకే, డాట్ పెట్టా, కనిపిస్తుందా, ఇక్కడ డాట్ పెట్టా, ఇలా అనమాట. ఇక్కడ నేను రూపా అనేసి రాస్తున్నాను. అంటే డాట్ ఎక్కడ పెడితే అక్కడ జాయిన్ అవుతుంది ఇది బేసిక్గా. సంథింగ్ ఇలా. తర్వాత క్లియర్ చేసేస్తున్నా. తర్వాత రెడ్ తీసుకుందాం. సో డాట్ పెడితే చాలు లైక్ మూవ్ అవుతుంది ఇది. సో ఇలా అయితే మనకి ఇష్టమైన డ్రాయింగ్ అయితే వేసేసుకోవచ్చు అండి. సో మనకి బేసిక్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మనం టైం పాస్కైనా సరే ఇలాంటివి క్రియేట్ చేసేసుకొని మనం జస్ట్ లైక్ మనకి లైక్ టైం పాస్ లాగా ఉంటుంది అండ్ మన స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి ఇవన్నీ కూడా లైక్ యూస్ చేయడం వల్ల. అండ్ నేను ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తూనే చాలా చిల్ అవుతున్నాను నిజాన్ని చెప్పాలంటే. ఇలా డ్రాయింగ్ చేస్తూ, అలా క్యాల్కులేటర్స్ అండ్ క్విజ్ ప్రిపేర్ చేస్తూ. సో ఇది కైండ్ ఆఫ్ మనం లైక్ ఇవే కైండ్ ఆఫ్ మూడ్ బూస్టర్స్లా పెట్టుకుంటే అట్ ద సేమ్ టైం మనం స్కిల్ కూడా ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు కదా. సో ఇలా అయితే మనం డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ అనేది చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనము స్కిల్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు కూడా ఇవన్నీ కూడా ట్రై చేసేసి నాకైతే లైక్ అవుట్పుట్లో ఎలా వస్తుంది, అసలు వస్తుందా లేదా కూడా మీరైతే మెన్షన్ చేసేయండి. సో నాకైతే పెద్దగా డ్రాయింగ్స్ రావు, ఇదైతే క్రియేట్ చేశాను మీకు చూద్దామనేసి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చిన్నప్పుడు అమీబియా తప్ప వేరే ఏ డ్రాయింగ్ కూడా కరెక్ట్గా అయ్యకపోతుండే లైక్. సో మీరైతే ఇక్కడితో మనకి ప్రాజెక్ట్ ఐడియాస్ ఎవ్రీథింగ్ కూడా ఎండ్ అయిపోయాయండి. సో ప్రాజెక్ట్ ఐడియాస్ మీకు ఇచ్చాను, ప్రాజెక్ట్స్ కూడా లైక్ బేసిక్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నామో అసలు ఎలా చేయాలి అనేసి అయితే ఇక్కడ చూపించాను కదా అండి. సో ఇక్కడితో అయితే మనమైతే జావా స్క్రిప్ట్ కోర్స్ని అయితే ఎండ్ చేసేసాము. సో ఫర్దర్గా మనమైతే వెబ్ డెవలప్మెంట్ రూట్లో మెల్లిగా జావా స్క్రిప్ట్, HTML, CSS ఇవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో అయితే రియాక్ట్ JS, బూట్ స్ట్రాప్ అండ్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ మీకైతే ఫ్రీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండి. అండ్ ఇంకా అసలు మీకు ఎలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్గా ఉంది, మీకు ఎలాంటి కోర్సెస్ అవసరం ఉంది అది కూడా మెన్షన్ చేసేయండి. పక్కాగా మీకు ఒక ఫ్రీ వీడియోస్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఎండ్ ఆఫ్ ది డే లైక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవన్నీ కూడా మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి. లైక్ ఈ క్లాసెస్ వినే అన్ని రోజులు చేసేస్తేనే ఇలాంటి ప్రాజెక్ట్స్ లైక్ అడ్వాన్స్డ్గా చేసేయచ్చు.
సో అర్థమైంది కదా అండి అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం. అసలు ఇంతకుముందు మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చూసారు. సో వాటితో మనం ఎలా చేసాము, వీటితో ఇవి యాడ్ అవ్వడం వల్ల ఇంకా ఎంత బాగా చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా యూజ్ చేసేసుకుని మీరైతే మంచి ప్రాజెక్ట్స్ అండ్ ఇంకా ఫర్దర్గా వెబ్ పేజెస్ ఎవ్రీథింగ్ కూడా లైక్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ అలాట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.